ఎన్నేళ్ళు అయిందన్న, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 15 years అవుతుంది అన్న మేము స్టార్ట్ చేసి. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన షాప్ అన్న. పెళ్ళిళ్ళైనా సారే అయినా, పెద్ద సైజ్ సెకిలాలైనా, శ్రీమంతానికైనా, మెచ్యూర్ ఫంక్షన్కి అయినా దేనికైనా చేసిస్తాము. రండి, ఒక్కొక్కటి ఏది కావాలన్నా టేస్ట్ చూడండి, మీకు నచ్చనే తీసుకెళ్ళండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్కారం మీకు అందరికి. ఫ్రెండ్స్, నేను మీ చంద్రుని డైరెక్టర్ని. ఈ రోజు నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఇది టోటలీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఏంటంటే మనకు మార్కెట్ అంటేనే కోటి, సికింద్రాబాద్ అలా మార్కెట్స్ వస్తూ ఉంటాయి కదా, మనకు మధ్యలో వస్తుంది. కానీ మీకు తెలిసిన మార్కెటే, బట్ ఆ మార్కెట్ గురించి మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సీరియల్ గా వస్తూ ఉంటాయి ఈ వీడియో. ఇప్పుడు ఆ మార్కెట్ గురించి ఒక్కొక్క షాప్ లో ఏంటి ఒక్కొక్క షాప్ ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి వీడియోలో ఒక్కొక్క షాప్ గురించి మనం దాని స్పెషాలిటీ ఏంటి, ఏముంటాయి అక్కడ, ఏం సంగతి అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఆ ఏరియా ఏంటో మీకు చెప్పాలా, అదేనండి రామ్ నగర్. రామ్ నగర్ ఏరియాలో ప్రతి ఒక్కటి చీప్ అండ్ బెస్ట్ గా, మన కోటి కంటే చీప్ గా దొరుకుతాయి. బట్టలు కానీ, పిండి వంటలు కానీ, స్వీట్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా చీప్ గా, చాలా మంచి మంచి క్వాలిటీలో దొరుకుతాయి. సో అలాంటి షాప్స్ ఏంటి, ఏ సంగతి అన్నది మీకు ప్రతి ఒక్క వారం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క షాప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని క్వాలిటీ ఏంటి, ఏం సంగతి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏం సంగతి, కస్టమర్స్ గురించి కస్టమర్స్ నుంచి కూడా మనము రిపోర్ట్ చేసుకున్నాం, వాళ్ళ రివ్యూస్ కూడా. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క షాప్ గురించి తెలుసుకోవాలని, అక్కడ ఏం దొరుకుతాయి మార్కెట్ లో. రామ్నగర్ లో ఏంటంటే గుండె సూది నుంచి అన్ని దొరుకుతాయి. ప్రతి ఒక్కటి చేపల మార్కెట్ ఉంది, ఫేమస్ చేపల మార్కెట్, ఫేమస్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఫేమస్ బట్టల షాపులు ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ గురించి మనం తెలుసుకున్నామా. ఇక మనం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాము, వెళ్దాము మరి. చూసారు కదా, ఈ రోడ్ వచ్చేసి మన విఎస్టి రోడ్ అనమాట. ఈ రోడ్ విఎస్టి కంపెనీ నుంచి వస్తుంది. విఎస్టి కంపెనీ నుంచి ఇలా వస్తుంది రామ్నగర్ వెళ్ళే రోడ్ ఇది. రామ్నగర్ నుంచి ఇలా వెళ్ళే టైంలో రామ్నగర్ క్రాస్ రోడ్ వెళ్తుంది అనమాట ఈ రోడ్. ఆ వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్ లో, రామ్నగర్ క్రాస్ రోడ్ కి వెళ్ళక ముందే లెఫ్ట్ సైడ్ లో స్పైస్ ఫుడ్ సెంటర్ అని చైనీస్ ఫుడ్ సెంటర్, దాని పక్కనే ఉందండి షాప్. లైట్స్ వెలుగుతో గిలగిలలాడిపోతుంది కదా మొత్తం ఒక చాలా బాగుంటుంది అక్కడ మొత్తం చూడడానికి. జనాలు వస్తూ ఉంటారు, అక్కడ వేడిగా వంటకాలు అవి చేస్తూ ఉంటారు. సో అక్కడ షాప్ కి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వచ్చేసాము. ఇప్పుడు చూసారు కదా, లైట్ వెలుగుతో ఇలా వెళ్ళిపోతుంది షాప్. ఇది మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈ హోమ్ ఫుడ్స్ దాదాపు 15 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను ఇక్కడ పెట్టుబడి. ఎంత ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏంటి, ఏం సంగతి, స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, ఆ ఓనర్ కూడా కనుక్కుందాం మనము. సో ఇక్కడ వేడిగా చూసారు కదా, వేడిగా ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇటు పక్క చూస్తే చిప్స్ వేస్తూ ఉంటారు వేడిగా. సో ఇది చూసారు కదా, గరంగా ఉంటాయి ఇక్కడ. ఓన్లీ చాలా తక్కువ అనమాట. బొబ్బట్లు, సర్వపిండి ఓన్లీ 20 రూపీస్, 35 రూపీస్ అనమాట. బొబ్బట్లు వచ్చేసి 12 రూపీస్ ఓన్లీ. 10 రూపీస్ కాలా జామున్ అండి. ఒకటి కిలో లెక్క, అర్ధ కిలో లెక్క ఇవ్వరు వీళ్ళు. ఒక్కో సింగిల్ కాలా జామున్ 10 రూపీస్, జస్ట్ 10 రూపీస్. మీరు 10-15 తీసుకుని 150 రూపాయల్లో హాఫ్ కేజీ పైన వచ్చేస్తుంది అనమాట. సో అట్లా ఉంటుంది, చాలా చీప్ గా ఉంటాయి రేట్ ఇక్కడ. అన్ని పిండి వంటలు, మురుకులు, ఈ చిప్స్ తో పాటు మురుకులు, దరసలు, మొత్తం పిండి వంటలు అన్ని రెడీగా ఉంటాయి ఇక్కడ. చూసారు కదా, ఈ మిక్చర్స్ అన్ని రెడీమేడ్ గా చేసి పెట్టేస్తుంటారు. అవసరమైన వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. జనాలు ఎప్పుడు చూసినా ఇక్కడ జనాలు ఉండే ఉంటారు, ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఇక్కడ వేడిగా బొబ్బట్లు వేస్తూ ఉంటారు వీళ్ళు. అది సర్వపిండి చూసారు కదా, సర్వపిండి ఎంత రెడీగా ఉంటుంది ఎప్పుడు. సో ఇక్కడ బొబ్బట్లు రెడీగా వేస్తూ ఉన్నారు. చూసారు కదా, వేడిగా ఉంటాయి ఎప్పుడు ఇక్కడ. వేడిగా దూరంగా ఉండాలి, నూనె పైన పడుతుంది. సో వేడిగా వేసి ఇస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటున్నాయి ఇక్కడ. అందుకోసం ఇక్కడ ఎప్పుడు చూసినా రెస్ట్ ఉంటుంది ఇక్కడ. జనాలు చూసారు కదా, వచ్చి తీసుకుంటూ ఉంటారు, కొనుక్కొని వెళ్తుంటారు. తినే వాళ్ళు తింటూ ఉంటారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. చూసారు కదా, రెడీగా ఎప్పుడు చూసినా రెస్ట్ ఫుల్ స్టాక్ ఉంటుంది. ఎప్పుడు ఎన్ని కావాలంటే అన్ని రెడీగా ఇస్తుంటారు వీళ్ళు. సో అది కాకుండా పెళ్లి సంబంధించిన వాటికైతే వీళ్ళు ఆర్డర్ ఇస్తే కంపల్సరీగా వీళ్ళు చేసి ఇచ్చేస్తారు. ఎంత కావాలంటే అంత.
సో ఇది చూసారు కదా, ఇది చూద్దాం ఇదేంటో కాలా జామున్ అనుకుంటాను. ఇది కాలా జామున్ అండి. జస్ట్ 10 రూపీస్కే, 10 రూపీస్కి ఒకటి రెడీగా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు ఇక్కడ. చూసారు కదా వేడి వేడి పూలలు, ఇంకా లోపలికి ఎక్స్పోర్ట్ చేద్దాం ఒకసారి. చూసారు కదా. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏం సంగతి అన్నది. వంటలు స్టాక్ చూడండి, ఫుల్ స్టాక్ ఉంటుంది ఎప్పుడు కానీ, వీళ్ళు రెడీగా స్టాక్ ఉంటుంది ఎనీ టైం. ఫ్రెష్గా ఇప్పుడిప్పుడే తయారైన చిప్స్ ఇందాక చూసాం కదా మనము, రెడీ స్టాక్ ఉంటుంది. ఇది కిలోలు ఎన్ని కిలోలు కావాలన్నా మీరు ఆర్డర్ ఇస్తే చాలా చేసి పెట్టేస్తారు మీకు. అన్ని పండుగలకు పబ్బాలకు కానీ పెళ్ళిళ్ళకు వంటకాలకు కానీ ప్రతి ఒక్క దానికి ఆర్డర్ ఇస్తే చాలు, వీళ్ళు వచ్చేసి మీకు సప్లై చేయగలుగుతారు. ఎన్ని కిలోలైనా పర్లేదు, జస్ట్ 24 అవర్స్ ముందు చెప్తే చాలు వేసేస్తారు, మీరు అన్ని రెడీగా పెట్టేస్తారు. అన్న ఫుల్ బిజీగా ఉన్నాడు, ఎందుకంటే ఇది బిజినెస్ టైం కదా, ప్యాకింగ్ చేస్తున్నాడు. చాలా బిజినెస్ చాలా జనాలు వస్తున్నారు, తీసుకుంటున్నారు. చూశారు కదా, ఇది 12th యానివర్సరీ ఫోటో. మరి ఇప్పుడు ఇది ఎన్ని ఏళ్ళు అయిందో ఒక్కసారి ఆయన్నే కనుక్కుందాం. అన్న పేరు సంతోష్. సో సంతోష్ అన్న వచ్చేసి ఆల్మోస్ట్ నేను చూస్తున్నాను చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ నడిపిస్తున్నాడు. 12 years ఫోటో అయితే ఉంది ప్రస్తుతానికి, బట్ కరెక్ట్గా ఎన్ని ఇయర్స్ అయింది ఏంటి అన్నది ఒకసారి అన్నతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సో మనము అన్న దగ్గరకు వచ్చినప్పుడు అన్న పేరు సంతోష్. సో సంతోష్ అన్నతో మాట్లాడి దీని గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి, ఎంత కష్టమైంది స్టార్ట్ చేయడానికి, అప్పుడు ఎలా ఉండే, ఏం సంగతి, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది బిజినెస్ అనేది అన్న దగ్గర నుంచి క్లియర్ డేటా మొత్తం తీసుకుందాము. అని బోర్డే చూసాం కదా 12 years అని, బట్ అన్ని డీటెయిల్స్ కనుక్కుందాం ఒకసారి అన్నతోని. అన్న నమస్తేనా. నమస్తే, నేను చందుని మాట్లాడుతున్నాను టీవీ అడ్డా ఛానల్ నుంచి. అన్న మన షాపు చాలా చూస్తుంటే చాలా బిజీగా ఎప్పుడు ఉంది, చాలా రోజుల నుంచి ఫేమస్ అని మనం విన్నాను నేను. సో ఇది ఎన్ని ఏళ్ళు అయిందన్న, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 15 years అవుతుంది స్టార్ట్ చేసి. 15 years అయింది. 15 years నుంచి ఇలా నడిపిస్తున్నాం. బాగుంది. ఇదే షాప్ అన్న. 15 years నుంచి ఇదే ఏరియాలో ఇదే షటర్లు ఉన్నా. ఎట్లా ఉందన్న బిజినెస్, ఎట్లా ఉంది, ఏం సంగతి? దేవుని పర్లేదు అన్న. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన షాప్ అన్న. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి ఒక 200 ఐటమ్ కొనాలంటే మంచి ఒక 4-5 ఐటమ్లు వచ్చే షాప్ అన్న ఇది. ఓకే. సో అన్న మనం ఇప్పుడు చూస్తే చాలా స్టాక్ అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నది ప్రతి ఒక్కరికి. సో ఈ స్టాక్ మనకు ఎప్పుడన్నా కావాల్స్తే మనం ఆర్డర్ ఇస్తే మనం చేసి పెడతాం. వన్ డే బిఫోర్ చెప్పినా చేసిస్తాం మనం. పెళ్లిలో అయినా సారే అయినా పెద్ద సైజ్ సెకిలాలైనా శ్రీమంతానికైనా మెచ్యూర్ ఫంక్షన్ కైనా దేనికైనా చేసిస్తాము. రేట్స్ ఎట్లా ఉన్నాయన్న? రేట్స్ 280 కిలో ఉందన్న మన దగ్గర. బెస్ట్ క్వాలిటీ మంచి ఆయిల్ 280 రూపీస్ కేజీ ఉంది. 280 రూపీస్ ఉంది. రేట్స్ కూడా చాలా తక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు బయట రేట్స్ కన్నా చూస్తే. కస్టమర్ ఒకటే చెప్తా, రండి ఒక్కొక్కటి ఏది కావాలన్నా టేస్ట్ చూడండి, మీకు నచ్చనే తీసుకెళ్ళండి. ఓకే అన్న. ఎందుకంటే మేము చిన్న పిల్లలకి స్నాక్స్ షాప్ అన్న ఇది. ఓకే థ్యాంక్స్ అన్న. మీ కాన్ఫిడెన్స్ సెల్యూట్ అన్న. ఎందుకంటే మీరు ఎంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్తున్నారంటే కస్టమర్ వచ్చి తిన్న తర్వాత మీరు పైసలు ఇవ్వండి అని చెప్పేసి, అంటే దాని టేస్ట్ చూసిన తర్వాత మీరు దాన్ని రేట్ కట్టండి అని చెప్తున్నారు కాబట్టి. ఎప్పుడైనా కస్టమర్ వచ్చినాక ఫస్ట్ మీరు తినండి, ఏం కావాలో తినండి, తీసుకెళ్ళండి. ఓకే, నచ్చనే తీసుకెళ్ళండి, మీకు నచ్చంది తీసుకోవద్దు, ఎందుకంటే మీ పైసా ఖరాబ్ కావద్దు. సో ఆర్డర్ మీద అయితే మీరు అన్ని చేసి పెడతారు? ఆర్డర్ మీద అన్ని చేస్తాం అన్న. సారే చేస్తాం, సారే గంపలు చేస్తాము, బొబ్బట్లు కావాలంటే బొబ్బట్లు చేస్తాము. ఇక్కడ ఫేమస్ బొబ్బట్లు వేడిగా ఇస్తున్నట్టున్నారు. ఎట్లా కాస్ట్ ఎట్లా బొబ్బట్లు అలా? పూర్ణం ఏమో 12 రూపీస్ అన్న, కోవా వచ్చేసి 20 రూపీస్. కోవా 20 రూపీస్. అది చాలా చీపే ఉంది అన్న. రేట్స్ అయితే బాగా తక్కువ. కాలా జామున్ కూడా చూసాను ఇందాక. 10 రూపీస్ అన్న కాలా జామున్. మేము స్పెషల్ గా కోవాతో చేస్తాం.
స్పెషల్ కోవా కాలాజామ్ 10 రూపీస్ ఏం ఒకటి ఒకటి 10 రూపీస్ బాబా, చాలా చీప్ అన్న, చాలా బయట రేట్ నేను ఏమన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దుకాణం, మిడిల్ క్లాస్ వాళ్ళు రావాలి, ఖుషిగా తీసుకొని పోవాలి, ఖుషిగా తినాలి. రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారన్న, ఎట్లా ఉంటుంది? డైలీ నా దగ్గర 600 కస్టమర్స్ వస్తారన్న. ఓ సూపర్ సూపర్. డైలీ ప్రతి ఒక్క రోజు 600 మెంబర్స్ వస్తారన్న. ఓకే. సో సండే వీకెండ్ లో ఎక్కువ వస్తారు. వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు టేస్ట్ చూసిన వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు నా అన్నమాట. దగ్గర మొత్తం రిపీటెడ్ కస్టమర్ కాబట్టి 12 సంవత్సరాల నుంచి దండ చేస్తున్నాడా, లేకపోతే చేయలేను. రైట్ అన్న, ఇలాగే మీ షాప్ గురించి అందరికి చెప్పాలని చెప్పేసి నేను రివ్యూ ఇస్తున్నాను. రైట్ సో చాలా బాగుందన్న షాప్, చూసాను కదా, జనాలు బాగా వస్తున్నారు, చూస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిందంట. 15 ఇయర్స్ నుంచి షాప్ నడిపిస్తున్నారు ఇదే విధంగా. సో చాలా బాగుంది. 600 to 700 కస్టమర్స్ వస్తున్నారు, డైలీ కస్టమర్స్ అంట. సో మంచి బిజినెస్. ఎందుకంటే అంతమంది రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ చీప్ అండ్ టేస్ట్ బెస్ట్ టేస్ట్లో ఇక్కడ దొరుకుతాయని అందరూ నమ్ముతున్నారు. కాబట్టి రిపీటెడ్ కస్టమర్స్ చాలా మంది వస్తారని చెప్పేసి అన్న చెప్తున్నాడు. సో చాలా బాగుంది. టేస్ట్ కూడా నేను కూడా తిని చూసాను, చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే చెప్పాను కదా, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లో విఎస్టీ వస్తుంది. విఎస్టీ నుంచి లెఫ్ట్ సైడ్ రామ్నగర్ రూట్. ఆ రూట్ లో రామ్నగర్ వెళ్ళలేక ముందే మనకి ఈ షాప్ కనబడుతుంది. స్పైస్ స్పోర్ట్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కనే ఉందన్నమాట ఈ షాప్. సో ఈ షాప్కి వచ్చి మీకు కావాల్సిన వస్తువులు, సకినాలు కానీ ఏమైనా పిండి వంటలు కానీ తీసుకోవచ్చు అని నేను గంటాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అడిగిన కస్టమర్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు. బట్ కస్టమర్స్ కూడా చాలా మంది వస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇదండి మనం ఈ షాప్ గురించి ఎక్స్ప్లోర్ చేసాం, మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్. సో మీకు ఏమైనా కావాలనుకున్నా కానీ తప్పకుండా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. వాళ్ళు మంచిగా సప్లై చేస్తారు, మంచి టేస్టీ ఫుడ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. మీరు వచ్చి వేడివేడిగా ఈ టైంలో నైట్ 6 తర్వాత వేడివేడిగా బొబ్బట్లు వేస్తారు, తినండి, చాలా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళా ఒక మంచి షాప్ గురించి, మంచి వీడియో గురించి మీ ముందుకు వస్తాను రామ్నగర్ లో. సో టోటల్ ఇక రామ్నగర్ మొత్తంలో మనం ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఎంత మంచి షాప్స్ ఉన్నాయి, ఎలా ఫేమస్, ఎందుకు ఫేమస్ అన్న షాప్స్ ఒక వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా. సో మన ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ తప్పకుండా మోగించండి కంపల్సరీగా. సో నెక్స్ట్ మీకు మాత్రం ఎలాంటి డిసప్పాయింట్ కాకుండా వీడియోస్ వస్తూ ఉంటాయి. తప్పకుండా మంచి చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.